మున్సిపల్ శాఖలో అడ్డగోలు దోపిడీ. ఈ శాఖ ఎవరిది? కల్వకుంట్ల తారక రామారావు. దీని మీద మాట్లాడాడు, మళ్ళా దీని మీద మాట్లాడు. నో, మున్సిపల్ శాఖలో అడ్డగోలు దోపిడీ. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అభివృద్ధి పనులు, వివిధ రకాల అనుమతుల్లో అక్రమాలు, అప్పటి మంత్రి అనుచరులు చెప్పినోళ్లకే కాంట్రాక్టులు, ఆ కాంట్రాక్టర్ పేరుకే పనులు చేసింది, ఆ కాంట్రాక్టర్లట పేరుకే ఉంటారట, పనులు చేసింది మాత్రం అనుచరులేనట. నాసిరకం పనులు, చేసిన పనులే మళ్లీ చేసి బిల్లులట. పట్టణ ప్రగతి నిధుల్లోనూ గోల్మాల్, లేఅవుట్లు, బిల్డింగు, ఇతర పర్మిషన్స్లో వేల కోట్లలో అవకతవకలు, పూర్తి స్థాయిలో వివరాలు తెప్పించుకుంటున్న సర్కార్. గత 4 ఏళ్లలో కథ ఏంటంటే 35,000 కోట్ల పనులు చేసిరట, 5,000 కోట్ల కమిషన్లు తీసుకున్నారట. చూసుకోరి కథ ఎట్లున్నదో. 35,000 కోట్లలో 5,000 కమిషన్లు తినారట. అంటే దగ్గర 40% కథం పట్టించినారనమాట. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలను కాంగ్రెస్ సర్కార్ ఒక్కొక్కటిగా బయటపెడుతున్నది. తాజాగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్లో భారీగా అవినీతి జరిగినట్టు గుర్తించింది. రోడ్లు, నాలాలు, ఇతర అభివృద్ధి పనులు, ఆయా పనులకు సంబంధించిన కాంట్రాక్టులు, వాహనాల కొనుగోళ్లు, లేఅవుట్స్, బిల్డింగ్ పర్మిషన్లకు సంబంధించి పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్టు ప్రాథమికంగా నిర్ధారించింది. రాష్ట్రంలో జీహెచ్ఎంసీతో పాటు ఏ మున్సిపాలిటీ, కార్పొరేషన్ పరిధిలో అయినా సరే కొందరు కాంట్రాక్టర్లు మాత్రమే పనులు చేసేలా ఆదేశాలిచ్చి అక్రమాలకు పాల్పడ్డారు. ఈ క్రమంలో నాసిరకం పనులు చేపట్టడంతో పాటు చేసిన పనులు మళ్లీ చేసి వేల కోట్లలో దండుకున్నారట. ఇదంతా మన కల్వకుంట్ల తారక రామారావు సృష్టి. హెచ్ఎండిఏలోను వివిధ రకాల పర్మిషన్ల జారీలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్టు, ఈ వ్యవహారంలో గత ప్రభుత్వ పెద్దల ప్రమేయం ఉన్నట్టు సర్కార్ ఇంటర్నల్ ఎంక్వైరీలో తేలింది. వేల కోట్ల నిధులు గోల్మాల్ జరిగిందని గుర్తించిన ప్రభుత్వం దీనిపైన త్వరలోనే పూర్తి స్థాయి విచారణ చేయించాలని భావిస్తున్నది. పట్టణ ప్రగతి నిధుల్లో కూడా దుర్వినియోగం జరిగినట్టుగా తెలిసింది. బిడ్డింగ్, టెండర్లు లేకుండా ఎక్కడెక్కడ ఎవరెవరికి ఎలాంటి పనులు ఇచ్చారు, దాని వెనుక ఎవరున్నారు అనే దానిపైన రిపోర్ట్ ఇవ్వాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. ఎంఏయుడి పరిధిలో గత 4 సంవత్సరాల్లో దాదాపు 35,000 కోట్ల మేర పనులు జరిగినాయి. ఇందులో కమిషన్ల కిందనే దాదాపు 5,000 కోట్లు చేతులు మారినాయి. మాదాపూర్లోని ఒక ప్రాంతంలో ఆఫీస్ ఏర్పాటు చేసుకొని మరీ ఈ అక్రమ వ్యవహారాలను నడిపించారట. మాదాపూర్లో ఒక ఆఫీస్ పెట్టి ఆఫీస్ కేంద్రంగా ఈ దందా నడిచిందట. ఎంక్వైరీ మొదలుపెట్టిన ప్రభుత్వం అన్ని మున్సిపాలిటీల్లో కలిపి 305 రోడ్ల విస్తరణకు సంబంధించిన పనులు పూర్తిగా నాసిరకంగా చేశారని, అంటే వేసిన రోడ్లు కూడా చెత్త రోడ్లు, ఒక్కో పనిని 3-4 ఏళ్ల వ్యవధిలో 3 నుంచి 4 సార్లు చేసినట్టు గుర్తించారు. కొన్ని చేయని పనులు కూడా చేసినట్టుగా చూపించి అక్రమంగా బిల్లులు పొందారు. సాధారణ నిధులతో పాటుగా పలు పథకాల ద్వారా వచ్చిన నిధులతో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో రోడ్లు, డ్రైనేజీలు, ఎలివేటెడ్ కారిడార్లు, స్కైవాక్లు, అండర్ పాసులు తదితర నిర్మాణ పనులన్నీ అధికార పార్టీ నాయకులతో ముందుగా చేయించి ఆ తర్వాత ఎప్పుడో ఈ ప్రొక్యూర్మెంట్ టెండర్లు పిలిచి కావలసిన వాళ్ళు మాత్రమే పాల్గొనేలా చేసి బిడ్లు కూడా వారికి దక్కేలా చేశారు. ఇలా రోడ్ల విస్తరణ, ఫ్లైఓవర్ల నిర్మాణం, ఇంటర్నల్ రోడ్లు, నాలా పనులు, కరెంటు పోల్స్, లైటింగ్, బ్యూటిఫికేషన్ వంటివన్నీ షాడో కాంట్రాక్టర్ల ఆధ్వర్యంలోనే జరిగినాయి. వీటికి మెటీరియల్ ఎక్కడి నుంచి వచ్చింది, పనులు ఎవరు చేశారు, ఎంత మొత్తం నిధులు చెల్లించారు, ఏ రకంగా చెల్లింపులు జరిగాయనే కోణంలో ఇప్పటికే ఎంక్వైరీని ప్రభుత్వం మొదలుపెట్టింది. గత ప్రభుత్వ పెద్దలకు సహకరించిన అధికారులు అంతా దొంగలే కదా. ఇప్పటికీ హెచ్ఎండిఏలో కెనడీ అని ఒక అధికారి ఉంటాడు. ఆయనకు ఎక్స్టెన్షన్ ఇచ్చుకుంటూ పోయినారు, స్టిల్ ఇంకా కంటిన్యూ అవుతున్నాడు. మరి ఎట్లా? మీరు ఎంక్వైరీ చేసేటప్పుడు ఇట్లాంటి దొంగలను తీసి అవతల పడేయాలి కదా. వాళ్ళ జిహెచ్ఎంసీ కాంట్రాక్టర్లని మొత్తం గోసబుచ్చుకున్నాడు 5-10 సంవత్సరాలుగా, స్టిల్ కంటిన్యూ అవుతున్నాడు. మరి మీరు ఎంక్వైరీ అంటారు, పైన ఆఫీసర్ మాత్రం కరప్టెడ్ ఫెలో ఉంటాడు. ఎట్లా ఎంక్వైరీ అవుతుంది? ఓఆర్ఆర్ టెండర్ల మీద కూడా ఫోకస్ పెట్టిరట. ఈ ఓఆర్ఆర్ టెండర్లది పెద్ద స్కామ్. ఓఆర్ఆర్ టెండర్లది 7,000 కోట్ల రూపాయలు తీసుకొని 30 ఏళ్ళకి లీజుకి ఇచ్చి ఖజానా నింపి మొత్తం దాన్ని ఆ స్కీమ్, ఈ స్కీమ్ అని కథం పట్టించినారు. దాంట్లో బ్యాక్ డోర్ కింద 1,000 కోట్ల రూపాయలు జేబులు వేసుకున్నారు. ఇదంతా ఎవరు చేశారు? కేటీఆర్, అరవింద్ కుమార్, కేసీఆర్. 30 ఏళ్ళకి లీజ్ ఔటర్ రింగ్ రోడ్, ప్రతిరోజు 2 కోట్ల ఆదాయం వచ్చే ఔటర్ రింగ్ రోడ్ హెచ్ఎండిఏ 2 crores. చూడండి, అంటే దగ్గర 25-30 వేల కోట్ల రూపాయలు వచ్చే దగ్గర 7,000 కోట్లు తీసుకొని మిగతాది బ్యాక్ డోర్లు వేసుకొని కాంట్రాక్ట్ ఒకరికి ఇచ్చేసారు. ఇది మన పరిస్థితి. దీని మీద మరి కేటీఆర్ మాట్లాడతారా? మరి ఆయన పనిచేసిన ఆయన మంత్రిత్వ శాఖలో జరిగిన అక్రమాల మీద ప్రతిరోజు వార్త వస్తుంది. మరి ఎందుకు మాట్లాడాడు? కేటీఆర్ నీకు దమ్ముంటే ఇప్పుడు ఇదేదో చెప్తున్నాయో మాట్లాడుతున్నావు కదా, కాలి గోల్డ్కి సరిపోరు,
పులి వస్తున్నది. అరే బాబు, నీ శాఖలో నువ్వు ఆదేశాలతో అరవింద్ కుమారు ఆ ఫార్ములా కార్ రేస్ దానికి సంబంధించి 55 కోట్ల ట్రాన్సాక్షన్ అక్రమంగా చేసిండు, క్యాబినెట్ అప్రూవల్ లేకుండా. మాట్లాడు దాని గురించి నీకు దమ్ముంటే. నోరు రాదు. సో ఇట్లా ఇవన్నీగా ఎంతవరకు ఎంక్వైరీ జరుగుతుంది, ఏం చేస్తారనేది మనం భవిష్యత్తులో చూడాల్సిందే.